ప్రమాద సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ డ్యామేజ్ని మరింత ఎక్కువ చేయగలగకుండా ఉంటాం అనే దాని గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం రోడ్డు ప్రమాదం మనకి తారసపడినట్టయితే, ఎవరైనా వ్యక్తి గాయపడినట్టు మనం గమనించినట్టయితే, పర్టికులర్గా చేతికి కాలికి గాయమయ్యి మనిషి కనుక స్పృహలోనే ఉన్నట్టయితే, ఏదైతే గాయమైందో చెయ్యి కాలు ఆ పార్ట్ని మనం కదలకుండా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా వుడెన్ బోర్డ్ కట్టడం ద్వారా లేదా ప్లాస్టిక్ షీట్ లాంటిది ఏదైనా కట్టడం వల్ల ఆ లింబ్కి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇంజరీని మనం ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఏదైనా బ్లీడింగ్ ఏదైనా జరుగుతూ ఉంటే ఆ బ్లీడింగ్ ఆపడానికి ఏదైనా బ్యాండేజ్ లాంటిది కట్టడం ద్వారా బ్లీడింగ్ అన్నది కంట్రోల్ చేయగలం. అదేవిధంగా ఒక వ్యక్తి కనుక అన్కాన్షియస్ స్పృహ లేకుండా ఉంటే సాధ్యమైనంత వరకు వ్యక్తిని ఇండివిజువల్ పార్ట్స్ని మూవ్ చేయకుండా ఉండడం అన్నది ఇంపార్టెంట్. లైక్ మెడని ఒక్కటే తిప్పడం లేదా కాళ్ళని ఒక్కటే కదిలించడం చేయకూడదు. అటువంటి సమయాల్లో మనిషిని మొత్తం ఒకే యూనిట్లా కదిలించడం అన్నది ఇంపార్టెంట్. ఇలా చేయడానికి ఒక 3-4 వ్యక్తుల సహాయం అన్నది ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ వెన్నుకు సంబంధించిన గాయాలు ఏమైనా ఉంటే అవి నరానికి లేదా వెన్ను పాముకి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ధన్యవాదాలు.